హరే కృష్ణ. భగవద్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు వర్ణాల గురించి ఈ విధంగా వివరించారు. 4 వర్ణాలు శ్రీకృష్ణ భగవానుడు సృష్టించాడని, దేని ప్రకారంగా అంటే మనకి ఉండే గుణాలు, అలాగే మనం చేసే కర్మ అంటే పని. ఇక్కడ ఆ 4 వర్ణాలు ఏంటంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం ఉన్న కులాలకి అలాగే ఈ వర్ణాలకి మనం లింక్ చేయకూడదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈ వర్ణాలు అనేవి మన యొక్క గుణాలు అలాగే చేస్తున్న పని ప్రకారమే నిర్ణయించబడుతుంది. బ్రాహ్మణులు అని ఎవరిని అంటామంటే ఎవరైతే శాస్త్రాన్ని అధ్యయనం చేసి శాస్త్రాన్ని ఉపదేశిస్తారో, ధర్మాన్ని ఉపదేశిస్తారో వాళ్ళని బ్రాహ్మణులు అని అంటారు. క్షత్రియులు అంటే ఎవరైతే దేశాన్ని కాపాడతారో, సైనికులు, రాజకీయ నాయకుల్ని క్షత్రియులు అని అంటారు. వైశ్యులంటే ఎవరైతే వ్యాపారం చేస్తారో, పంటల్ని పండిస్తారో వాళ్ళని వైశ్యులు అని అంటారు. శూద్రులంటే ఎవరైతే ఒకళ్ళ కింద పని చేస్తారో వాళ్ళని శూద్రులు అని అంటారు. ఇక్కడ శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తుంది ఏంటంటే ఒక వర్ణం ఎక్కువ, ఒక వర్ణం తక్కువ అని కాదు. ప్రతి వర్ణం కూడా సమానమైనది. ప్రతి వర్ణం కూడా సమాజాన్ని నిలబెట్టే ముఖ్యమైన భాగం. మన వర్ణం అనేది పుట్టుకతో వచ్చేది కాదు. వర్ణం అనేది మనం చేస్తున్న పని అలాగే మనకుండే గుణం ప్రకారం మన వర్ణం అనేది నిర్ణయించబడుతుంది. హరే కృష్ణ.